విజయవాడ సిటీలో వ్యాపారం అంటే సహజంగానే లాభసాటిగా ఉంటుంది. హోటల్ ఇండస్ట్రీ కానీ రెస్టారెంట్లు కానీ ఎప్పుడూ రష్ గా ఉంటాయి. పుష్కరాల టైంలో లక్షల సంఖ్యలో ప్రజలు విజయవాడకు పుణ్యస్నానాల కోసం వస్తున్నారు కదా. వ్యాపారుల పంట పండిందనుకుంటా, కానీ అలా లేదు సరికదా. రోజు జరిగే బిజినెస్ కూడా జరగట్లేదు. ఎందుకిలా? జస్ట్ వాచ్. విజయవాడ హోటల్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. ఇక్కడి భోజనం, టిఫిన్లంటే ప్రజలకు విపరీతమైన ప్రీతి. పుష్కరాలకు నెల ముందు నుంచే ఈ హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు మొదలుపెట్టాయి. స్టార్ హోటల్స్ నుంచి చిన్న కాకా హోటల్ వరకు పుష్కరాలకు వచ్చే రద్దీ అంచనా వేసుకుని భారీగా ప్రిపేర్ అయిపోయాయి. కొన్ని హోటల్స్ డిస్కౌంట్లు ప్రకటించాయి, కొన్ని అయితే స్పెషల్ ఆఫర్లు అనౌన్స్ చేశాయి. హోటల్స్ ను అందంగా అలంకరించారు కూడా. అయినా రిజల్ట్ దారుణం. మామూలు రోజు అయ్యేదన్నగా తక్కువ అయిపోయింది. ఏం లేదు, అన్ని ఫ్రీగా పెడతారు కదా. ఫ్రీగా పెడతాం వల్ల ఏం లేదు. మామూలుగా మా రెగ్యులర్ వ్యాపారం కూడా లేదు, అది కూడా తగ్గిపోయింది. ఇద్దరు బాగుండేది, తగ్గిపోయింది బాగా. ఏం లేదు. పుష్కరాలుగా ఫ్రీగా పెడుతున్నారు కదా భోజనాలు, టిఫిన్లు అన్నీ. మామూలు జనం కూడా ఇల్లు అక్కడ తినేయడం వల్ల తగ్గిపోయింది. ప్రభుత్వం చర్యలే తమ కొంప ముంచాయని వీరందరూ వాపోతున్నారు. పుష్కరాలకు పటిష్టమైన ఏర్పాట్ల పేరుతో నగరానికి పుష్కర యాత్రికులకు మధ్య సంబంధాలు కట్ చేశారని అంటున్నారు. విజయవాడలోకి వచ్చే అన్ని రోడ్లను తమ కంట్రోల్లోకి తీసుకున్న పోలీసులు యాత్రికులను ఉచిత బస్సుల్లో తీసుకెళ్లి పుష్కర స్నానం చేయించి మళ్లీ బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో దించేస్తున్నారని అంటున్నారు. కృష్ణానది పక్కనే ఉన్న రోడ్లను పూర్తిగా మూసేసి నగరానికి, ఆ రోడ్లకు సంబంధాలు కట్ చేశారని వాపోతున్నారు. యాత్రికులు లక్షల్లో వచ్చినా వేల మంది కూడా సిటీలో అడుగుపెట్టలేదు. ఇక్కడ హోటళ్లకు రాలేదు, రెస్టారెంట్లలో తినలేదు. బిజినెస్ డెవలప్ అవుతాయని మేము ఎదురు చూసాము, కానీ ఈ విజయవాడ ప్రజలకు మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడుండే వ్యాపారాలు కూడా లేవు అసలుకి. అంత దారుణంగా ఉన్నాయని అంత దారుణంగా ఉన్నాయి. ఇది ఎవరి కోసం చేస్తున్నారు పుష్కరాలు? ఎవరో రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ఘాట్ల దగ్గర వదిలిపెట్టినా ఘాట్ల దగ్గర తీసుకెళ్ళి స్ప్రెడ్ అవ్వట్లేదు జనం. రోడ్లు మూసేయడం వల్ల పుష్కర యాత్రికుల మాట దేవుడెరుగు. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా రావట్లేదని అంటున్నారు. మంచి క్వాలిటీతో ఉచితంగా భోజనం, టిఫిన్లు ఎంతమందికైనా అందిస్తూ ఉండడంతో లోకల్ వాళ్లు సైతం అటే వెళ్లిపోతున్నారని చెప్తున్నారు. పుష్కరాల కోసం భారీగా పెట్టుబడి పెట్టామని, అదంతా వృధానేనని అంటున్నారు. జనాభా అనుకున్నంత దీనిగా రోడ్ల మీద మామూలుగా ఇటు లేరు, ఘాట్లలో దగ్గర తప్ప మెయిన్ సెంటర్లోనే ఉన్నారు. ఉన్న ఏరియాల్లో కానీ పెద్దగా లేరు జనాభా. అంటే అన్న బస్సులు రావటం, తీసుకెళ్ళడం అంతా ఒక ఫార్మాలిటీగా దీనిగా ఉండటం వల్ల కస్టమర్లకి ఎక్కడ కూడా జనాభాకి ఉండడానికి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా అంతా జరుగుతూ ఉంది. మన వ్యాపారాలు కొద్దిగా. వీళ్ల మాట ఎలా ఉన్నా స్థానికులు, పుష్కర యాత్రికులు మాత్రం ఫుల్ ఖుష్. తినటానికి తిండి, ఉండటానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేయడంతో లాడ్జీలు, హోటల్స్ అవసరం లేకుండా పోయిందని చెప్తున్నారు. ఒక రోజు ఉందామని వచ్చి 2-3 రోజులు సైతం ఉండి చుట్టుపక్కల ప్రాంతాలను చూసి మరీ వెళ్తున్నారు. ఎక్కడ ఘాట్లుంటే అక్కడ దగ్గరగా పుష్కర నగర్లు పెట్టి, ఆ పుష్కర నగర్లలో భోజన సదుపాయాలు ఎంతో చక్కగా అనమాట, వేడివేడిగా ఎటువంటి తోపిడీ లేకుండా చక్కగా పోలీసులు కానీ ఎంత చక్కగా భోజన సదుపాయాలు ఎప్పటికప్పుడు వేడిగా పెట్టి అన్ని రకాలు పెడుతున్నారు. మళ్ళీ వసతులు కానీ అధికారులు కానీ అందరూ కూడా అండి అసలు ఎంత చక్కగా వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదనకుండా భోజనం పెడుతున్నారు. చక్కగా ఘాట్ల దగ్గర పరిశుభ్రం కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నిజంగా అండి మర్చిపోలేమన్నమాట. అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఏర్పాట్లు ఈ పద్ధతిలో ఉంటాయని చెప్తే తాము నష్టపోకుండా ఉండేవాళ్లమని వాపోతున్నారు.